సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా మనము ఎంపీసీ విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో ఈరోజు వచ్చేసి మనం తీసుకున్న టాపిక్ చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్. ఇది భారతదేశంలోనే మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అండి. సో ఒలింపియాడ్ లెవెల్లో బాగా రాణించగల, అంటే మ్యాథ్స్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో, అదేవిధంగా థియరిటికల్ ఫిజిక్స్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో, ఎవరికైతే కంప్యూటర్ సైన్స్, సో ఈ 3 డిపార్ట్మెంట్స్ మీద వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు. సో మ్యాథమెటిక్స్ అండ్ థియరిటికల్ ఫిజిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఈ మూడింటిని కలగలిపినటువంటిదే ఇండియాస్ బెస్ట్ మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్, దట్ ఈస్ నథింగ్ అదర్ దాన్ దట్ సిఎంఐ. సో దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీనికి ఏంటి సోర్సెస్ ఏముంటాయి, ఎన్ని సీట్స్ ఉంటాయి, ఇవన్నీ వివరాలు కూడా ఈరోజు మనం చూసేద్దాం. సో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ సిమిలర్, కొంచెం కంపారిజన్ ఉంటుందండి, మన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లాగే ఉంటుంది. ఇది కూడా సీట్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఈ వీడియో మొత్తం కూడా ఇప్పుడు ఎట్లా ఈ సిఎంఐకి ఎవరు ప్రిపేర్ అవ్వాలి, ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారు, దీని యొక్క డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందని చూసే ముందు తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ అనేది పర్టికులర్గా మ్యాథమెటికల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్లో ఇది ఫేమస్ అండి. మ్యాథమెటికల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. సో ఎందుకు సార్ మ్యాథమెటిక్స్లో కూడా అంటే మన రీసెర్చ్ అవసరం అంటే, ఈరోజు కంప్యూటర్ సైన్స్ మొత్తం నడుస్తుందంటే అదంతా కూడా మ్యాథ్స్ రిలేటెడ్ అండి సబ్జెక్టు. సో ఈ యొక్క సిఎంఐ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మ్యాథమెటికల్ రీసెర్చ్తో పాటు ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే కంప్యూటర్ సైన్స్ని, మ్యాథమెటిక్స్ని, అదేవిధంగా ఈ ఫిజిక్స్ని, వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ఇక్కడ రకరకాల కోర్సెస్ ఉన్నాయి. సో ఇది రిగరస్ అకాడమిక్ ఎన్విరాన్మెంట్తో పాటు ఎక్సలెంట్ రీసెర్చ్ ఫెసిలిటీస్ని కూడా కలిగి ఉందండి. వరల్డ్ క్లాస్ ఫ్యాకల్టీ కూడా ఇక్కడ ఉన్నారన్నమాట. సో భారతదేశంలో ఉన్నటువంటి మోస్ట్ అంటే మంచి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, మోర్గాన్ స్టాన్లీ కానీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ, టీసీఎస్ కానీ, అడోబీ కానీ, యాక్సెంచర్ కానీ, ఇటువంటి అన్ని కంపెనీస్ కూడా ఇక్కడ మన ప్లేస్మెంట్స్ గురించి వస్తూ ఉంటాయి. సో దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే అండి, ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే 22 మే 22, 2025లో ఈ ఎగ్జామ్ నడుస్తుంది. జనరల్గా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో ఎగ్జామ్ ఉంటుందండి. 2 PM to 5 PM ఎగ్జామ్ నడుస్తుంది. ఈ ఎగ్జామ్ యొక్క మోడ్ వచ్చేసి ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి. సో కంపల్సరీగా ఫిజికల్గా రాయాల్సిందే, ఆన్లైన్ అనేది మోడ్ లేదు ఈ ఎగ్జామ్కి. సో ఇది మొత్తం 3 hours ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో మొత్తం ఎగ్జామ్ డేట్ని మీరు నోట్ చేసుకోండి, ఎందుకంటే డెడ్ లైన్స్ అనేవి మేము వచ్చినప్పుడు కూడా చెప్తూ ఉంటాం. మే 22, 2025. సో ఈ అప్లికేషన్ డేట్ ఎప్పుడు వస్తుంది అనేది నేను మళ్ళీ మీకు చెప్తాను, ఇంకా రాలేదు. సో ఇది ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి జనరల్గా 2 PM to 5 PM ఉంటుంది. మొత్తము ఇది వచ్చేసి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ అనేటువంటి ఎగ్జామ్ ఉండదు. దీని యొక్క టైమింగ్ వచ్చేసి మొత్తం 3 hours పాటు ఉంటుంది. సో ఇక్కడ ఎటువంటి కోర్సెస్ ఉన్నాయని మనం చూసినప్పుడు, ఇక్కడ బిఎస్ ప్రోగ్రామ్ దగ్గర నుంచి పిహెచ్డి ప్రోగ్రామ్స్ దాకా రకరకాల ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ ఉన్నాయండి. పర్టికులర్గా చెప్పాలన్నట్లయితే బీఎస్సీ ఆనర్స్ అనేది ఇక్కడ ఎక్కువ నడిచేటువంటి కోర్సు, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. బిఎస్ ఆనర్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. సో ఇది మేజర్ కోర్సు. అదేవిధంగా బీఎస్సీ ఆనర్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. ఓకే. సో అదేవిధంగా ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఉంది, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉంది, పిహెచ్డి ఇన్ మ్యాథమెటిక్స్ ఉంది, పిహెచ్డి ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఫిజిక్స్ కూడా, ఇటువంటి కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఎలిజిబిలిటీ ఏంది అని మనం తీసుకున్నప్పుడు 12th పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా దీని ఎగ్జామ్ రాసేదనుకుంటుందండి. దీంట్లో కొన్ని డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయండి. సిఎంఐలో డైరెక్ట్ అడ్మిషన్ కావాలన్నట్లయితే ఓన్లీ ఒకటే రూట్ ఉంది, అది ఒలింపియాడ్ ఎవరైతే విన్నర్స్ ఉంటారో, వీళ్ళు మ్యాథ్స్ ఒలింపియాడ్లో ఎవరైతే చేసి ఉంటారో, ఎక్సెల్ అయి ఉంటారో, వాళ్ళకి మాత్రం దీంట్లో డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తుందన్నమాట. సో మ్యాథ్స్ ఒలింపియాడ్ కాకుండా కంప్యూటర్ ఒలింపియాడ్లో, అంటే ఒలింపియాడ్స్ నడుస్తూ ఉంటాయి కదండి, ఈ కంప్యూటర్ ఒలింపియాడ్ కానీ, మ్యాథ్స్ ఒలింపియాడ్ కానీ మీరు కానీ ఎక్సెల్ కానీ చేసి ఉన్నట్లయితే మీకు ఎంట్రన్స్ ఏదో పని లేకుండా డైరెక్ట్ అడ్మిషన్ అనేది దొరుకుతుంది. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అయితే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయినప్పుడు కూడా మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుందండి. దీంట్లో సిఎంఐలో ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు, నో ఇంటర్వ్యూ, ఓన్లీ ఎగ్జామ్ ఉంటుంది అంతే. ఓన్లీ ఆఫ్లైన్ ఎగ్జామ్ మీరు రాసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ ఎగ్జామ్లో మనం తీసుకున్నప్పుడు పేపర్ 1, పేపర్ 2 అని 2 రకాలుగా ఉంటాయండి, చెప్తాను మీకు. ఇప్పుడు దీంట్లో
సో ప్లేస్మెంట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కానీ జేపీ మార్గాన్, యాక్సెంచర్, టీసీఎస్, అడోబీ, ఎల్ఎన్టీ ఇటువంటివన్నీ కూడా వస్తాయి. సో డేటా సైంటిస్ట్ అండ్ అనాలిసిస్కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి సిఎంఐ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా మంచి ఇన్స్టిట్యూట్స్లో వీళ్ళు ఎంప్లాయబిలిటీ అనేది వస్తుందండి. మీరు ఇక్కడ కానీ చదువుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీకు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లేకపోతే ఎట్లా అంటే ఐవీ లీగ్ కాలేజెస్ అంటాం కదా, ప్రపంచంలో ఐవీ లీగ్ కాలేజెస్లో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు తోపన్నట్టు ఐవీ లీగ్ కాలేజెస్. సో ఇటువంటి కాలేజెస్లో మీరు పిహెచ్డీ లాంటి కోర్సెస్ కూడా వెళ్ళొచ్చండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది అన్నట్టు, మీకు ఈజీ ఉంటుంది అనమాట. అంటే మీరు ఒక సిఎంఐలో కానీ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో కానీ చదివితే మీకు ఐవీ లీగ్ కాలేజెస్లో పిహెచ్డీ చదివే ఒకసారి అవకాశం వచ్చిందంటే ఇట్ ఈజ్ వాల్యూ టు 100 crores అనమాట. ఒక ఐవీ లీగ్ కాలేజీలో మీరు కానీ పిహెచ్డీ చేసి బయటకు వచ్చినట్లయితే మీ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది? 100 కోట్లు. కాబట్టి ఎంతసేపటికి నేను ఐఐటి మెడ్రాస్కి పోతాను, సిఎస్సి తీసుకుంటాను అనుకుండా మీకు ఒకవేళ నిజంగా ఒలింపియాడ్లో అటువంటి కానీ మీరు ఎక్సెల్ అయి ఉండి మీకు కానీ టాలెంట్ ఉన్నట్లయితే మీరు సిఎంఐ లాంటి ఇన్స్టిట్యూట్స్ని, ఐఎస్ఐ కానీ, ఐఏసిఎస్ కోల్కతా కానీ ఇటువంటి ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్స్ భారతదేశంలో చాలా లిమిటెడ్ ఇంటేక్ ఉండి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి విధానంలో ఇన్స్టిట్యూట్స్ నడుస్తాయి కాబట్టి ఐఐటీస్ కన్నా కూడా ఇక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. మీకు రీసెర్చ్ ఓరియంటేషన్స్లో ఐఐటీ కూడా ఉండదు కాబట్టి ఇక్కడ చదివినటువంటి పిల్లలకి ఐవీ లీగ్ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా మీకు ఐవీ లీగ్ యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్స్ దొరికేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఒక్కసారి మళ్ళీ డిఫరెన్స్గా మనం చూసినప్పుడు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ప్యూర్లీ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఐఎస్ఐలో ఏంటి చేస్తారంటే ప్యూర్ మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ స్టాట్స్ ఈ 2 సబ్జెక్టులు ఉంటాయి. మనకి ఇక్కడ సిఎంఐలో తీసుకుని వచ్చేసి మ్యాథమెటిక్స్తో పాటు ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ అనేటువంటి ఫిజిక్స్ ఉంటుంది, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సెస్ని కూడా ఇంటిగ్రేట్ చేసి వీళ్ళు ఇక్కడ రీసెర్చ్ అనేది కొనసాగిస్తారనమాట. సో ఒకసారి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనం తీసుకున్నప్పుడు, సో పార్ట్ 1లో 2 ఉంటాయని చెప్పాను కదండి. పార్ట్ 1లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 10 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ 10 క్వశ్చన్స్ వచ్చేసి ఎంసీక్యూస్ అనమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ అన్నట్టు. సో 4 మార్క్స్ అంటే ఎన్ని మార్కులు వస్తాయి? 40 మార్కులు. ఈ 40 మార్కుల్లో మీరు కనీసం ఒక 16 నుంచి 22 మార్కులు కానీ తెచ్చుకున్నట్లయితే మీరు పార్ట్ 2 రాసేదానికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఓకే, పార్ట్ 1లో కనీసం ఒక 22 మార్క్స్ మీకు వస్తే మీరు నెక్స్ట్ పేపర్ రాయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో పార్ట్ 2లో మీకు వచ్చేసి 6 క్వశ్చన్స్ ఉంటాయండి. 6 క్వశ్చన్స్కి వచ్చేసి ఈచ్ క్వశ్చన్ క్యారీస్, పార్ట్ 2లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ అనమాట. సో ఇది సబ్జెక్టివ్ క్వశ్చన్స్ అండి, అంటే మీరు డిస్క్రిప్షన్లో రాయాల్సి ఉంటుంది. డీటెయిల్డ్ స్టెప్ వైజ్ సొల్యూషన్స్ ఇవ్వాలి, మీరు ఎట్లా పడితే అట్లా రాయడానికి ఉండదు. అంటే 60 మార్కులకు ఉంటుంది. సో ఈ 60 మార్కుల్లో కానీ మీరు మంచి మార్కులు కానీ తెచ్చుకున్నట్లయితే, ఫస్ట్ అండ్ సెకండ్ రకం క్లియర్ చేసుకున్నట్లయితే ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సిఎంఐలో సీట్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మనకి ఎటువంటి బెస్ట్ స్ట్రాటజీస్ అంటే ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉండాలనేది మనం చూద్దాం. సో ప్రిపరేషన్, లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ గురించి తీసుకున్నప్పుడు లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్, సో మీరు ఐఐటి అడ్వాన్స్ లెవెల్లో అన్ని ప్రిపేర్ అవ్వడానికి లేదండి. దీనికి ప్రత్యేకమైనటువంటి ఒలింపియాడ్ బుక్స్. సిఎంఐ కావాల్సింది మీకు ఐఐటి ప్రిపరేషను, జేఈఈ ప్రిపరేషన్ మోడల్ కాదు. మీరు ఒలింపియాడ్కి సంబంధించినటువంటి ఏదైతే ఫేమస్ బుక్స్ ఉంటాయో వాటిని మీరు తీసుకొచ్చి కానీ చదువుకున్నట్లయితే మీకు సిఎంఐ చేంజ్ చేయటం అనేది ఈజీ అవుతుంది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ రిసోర్సెస్, మెటీరియల్స్ ఎక్కడ ఉంటాయి, ఏమున్నాయి అనే దాని మీద నేను ప్రత్యేకమైనటువంటి నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి. సో వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ సిఎంఐకి సంబంధించినటువంటి ప్రీవియస్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. కానీ రిసోర్సెస్ మాత్రం ఒలింపియాడ్ ఫేమస్ బుక్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించినటువంటి సమాచారం నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేస్తాను. వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.